హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మార్నింగ్ 5:30 అవుతుందండి. మార్నింగే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్‌ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 5:30 అవుతుంది మార్నింగ్ టైం. నేను, అర్జున్ వాకింగ్‌కి వెళ్తున్నాము. నేను సింగిల్‌గా వాకింగ్ చేసుకుంటే గనక కాలనీలో మాత్రమే చేస్తానండి. కాలనీ బయటకి అస్సలు వెళ్ళను. మధ్యలో మాకు టెంపుల్ ఉంటుంది కదా! పార్క్ చుట్టూ ఒక 10 రౌండ్స్ వేస్తాననమాట. 10 రౌండ్స్ వేసేసరికి 20 మినిట్స్ పడుతుంది. 20 మినిట్స్ వాకింగ్ చేసుకున్న తర్వాత పైకి వెళ్ళిపోతాను. అర్జున్ ఉంటే మాత్రం ఈ విధంగా బయటకి వెళ్తాము. మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేచి ఈ విధంగా వాకింగ్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. డే మొత్తం చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. మార్నింగ్ టైంలో మనం చాలా గోల్డెన్ టైం అనేది వేస్ట్ చేసేస్తూ ఉంటాము. మీరు మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేచి ఈ విధంగా వాకింగ్ గానీ, ప్రాణాయామం, యోగా ఇటువంటివి రెగ్యులర్‌గా చేస్తూ ఉండండి. చాలా చేంజెస్ కనిపిస్తాయి మీకు. లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి కదండీ! షుగర్, బీపీ ఇటువంటి వాటిలకి చాలా వాటికి మనం చెక్ పెట్టొచ్చు. అలాగే డే కూడా చాలా ప్రొడక్టివ్‌గా ఉంటుందండి మనకి. మనం లేట్‌గా నిద్ర లేస్తే డే మొత్తం చాలా లేజీగా, బద్ధకంగా అలా ఉంటుంది. ఏ పని కంప్లీట్ అవ్వదు. అలాగే దేని మీద మనం ఎక్కువగా కాన్సంట్రేట్ కూడా చేయలేమండి. అదే మీరు మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేవటం అలవాటు చేసుకోండి. మీరు అనుకున్న పనులన్నీ కూడా టైంకి కంప్లీట్ అవుతాయి. మీ డే మొత్తం చాలా ప్రొడక్టివ్‌గా ఉంటుంది. మేముండే ఏరియాలో ఎక్కువగా విప్ప చెట్లు ఉంటాయండి. మీకు పైన కనిపిస్తున్నాయి కదా! అవే అనమాట. రోడ్డుకి అటువైపు, ఇటువైపు ఉంటాయి. రోడ్డు పైన ఎన్ని విప్ప పువ్వులు రాలిపోయి ఉన్నాయో అండి. వాటి వల్ల ఏంటంటే వాకింగ్ చేస్తుంటే తాటి కల్లు ఉంటుంది కదా! ఆ స్మెల్ వస్తున్నాయన్నమాట ఇవి. చూసారు కదా! ఇవి విప్ప పువ్వులండి. వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. వీటితో ఇవి ఎండబెట్టి ఆయిల్ ప్రిపేర్ చేస్తారంటండి. కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి, పక్షవాతం లాంటివి ఉన్న వాళ్ళకి, బాడీ పెయిన్స్‌కి ఆ విప్ప నూనె చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంట. అలాగే ఇవి మనకి ఎండబెట్టి కూడా ఇక్కడ మార్కెట్‌లో అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ వాళ్ళు కొన్ని రకాల వంటలు కూడా వాటితో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారంట. ఇక్కడ మేము వాకింగ్ అయితే అయిపోయిందండి. ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. షార్ట్ వీడియోస్‌లో చాలామంది అడుగుతూ ఉంటారండి. మీరుండే కాలనీ చాలా బావుంటుంది. మీ కాలనీ మొత్తం ఒకసారి చూపించండి అని. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో కాలనీ టూర్ కూడా చేసి చూపించానండి. అండ్ ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను. మేమిప్పుడు నడుచుకుంటూ వచ్చాం కదండీ! అది కాలనీ ఎంట్రన్స్ అనమాట. అలా ముందుకు వెళ్తే మనకి బ్లాక్ ఏ1, బ్లాక్ సి ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ 3, 4 బ్లాక్స్ ఉంటాయి. మేము బ్లాక్ బిలో ఉంటాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నది బ్లాక్ బి అనమాట. అంటే మేముండే ఏరియా అంతా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ హౌసెస్ అన్నీ ఒకేలా ఉంటాయండి. కాలనీ అయితే నేనెప్పుడు చెప్తూ ఉంటాను కదండీ! చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఏ గొడవ ఉండదండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఇక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా? లేరా? అన్నంత ప్రశాంతంగా ఉంటుందనమాట. ఈవినింగ్ టైంలో మాత్రం చాలా సందడిగా ఉంటుందండి. పిల్లలందరూ ఆడుకోవడానికి వస్తారు. అండ్ అలాగే లేడీస్ అందరూ కూడా వాకింగ్ చేసేవాళ్ళు చేస్తారు. అలాగే ఈ పార్క్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళతో అలాగా సందడిగా ఉంటుందనమాట. మార్నింగ్ టైంలో ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు చాలా తక్కువండి. బయటికి వెళ్ళిపోయి వాకింగ్ చేస్తారు. షటిల్ అవి ఆడుకోవడానికి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. క్రికెట్ ఆడుకునే వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు. కాలనీలో వాకింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ అనమాట. నేనొకదాన్ని మార్నింగ్ టైంలో ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇంకా అన్ని బ్లాకుల్లో మధ్యలో ఈ విధంగా పిల్లలు ఆడుకోవడం కోసం పార్క్ ఉంటుందండి. చుట్టూ హౌసెస్ ఉంటాయన్నమాట. పార్క్ మధ్యలో టెంపుల్ ఉంటుందండి. బ్లాక్ బిలో మాత్రమే టెంపుల్ ఉందన్నమాట. కాలనీలో ఎక్కడ టెంపుల్ లేదు. మా ఏరియాలోనే టెంపుల్ ఉంది. ఏ ఫెస్టివల్ అయినా సరే అందరూ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి అందరూ కలిసి ఇక్కడ ఫెస్టివల్స్ అవి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ పార్క్‌లో అటు ఇటు చాలా రకాల పూల మొక్కలు అవన్నీ ఉంటాయండి. చాలా బావుంటుందన్నమాట పార్క్ అయితే. పిల్లలు ఆడుకోవడానికి గానీ, వాకింగ్ చేసుకోవడానికి గానీ, కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి దేనికైనా సరే మా పార్కు చాలా బావుంటుందండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ దగ్గరికైతే వచ్చాము. శ్రీరాముడి టెంపుల్ అండి. అలాగే పక్కన శివలింగం కూడా ఉంటుంది. యూపీలో మనకి ఎక్కడ చూసినా ఎక్కువగా శ్రీరాముడి టెంపుల్సే కనిపిస్తూ ఉంటాయి. ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో ఒక్కొక్కసారి ఇక్కడికొచ్చి కూర్చుంటూ ఉంటాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తున్నారు కదండీ లోపల విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అలాగే హనుమాన్ ఉంటారన్నమాట ఇక్కడ. పాలరాతి విగ్రహాలండి. ఎంత అందంగా ఉంటాయో విగ్రహాలైతే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఒక పక్కన శివలింగం ఉంటుంది.
ఇక్కడ కృష్ణాష్టమి, శ్రీరామనవమి, హోలీ అలాగే దీపావళి ఈ ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ఈ టెంపుల్ దగ్గర ఇంకా ఏ ఫెస్టివల్ వచ్చినా అందరూ ఈ టెంపుల్ దగ్గరికే వస్తారు. ఇక్కడే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే భోజనాలు అవి కూడా ఈ టెంపుల్ పార్క్ ఉంది కదండీ, అండ్ పార్క్‌లో కూర్చొని తింటారనమాట. చాలా బావుంటుంది. ఇంకిక్కడ అందరూ ఇంటి ముందు అనేక రకాల పూల మొక్కలు పెట్టుకుంటారండి. చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయో. వింటర్‌లో ఇక్కడ పూల మొక్కలన్నీ కూడా ఎండిపోయినట్టు అలా అయిపోతాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అందరూ కూడా కలర్‌ఫుల్ కుండీలు అవన్నీ కూడా రెడీ చేసుకుంటారండి. మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త మొక్కలన్నీ తెచ్చుకొని వేసుకుంటారనమాట. చాలా వరకు అంటే చాలామంది తీసేశారనమాట కుండీలవి. ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటారండి. హ్యాంగ్ చేసుకుంటారు. అసలు పొడుగ్గా అందరూ రకరకాల పూల మొక్కలు క్రీపర్స్ అవన్నీ కూడా హ్యాంగ్ చేసుకుంటారండి. చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ అందరివి కూడా ఓన్ హౌసెసేనండి. మాలాగా రెంట్‌కున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారనమాట. 3, 4 ఫ్యామిలీస్ అంతే ఉంటాయి రెంట్‌కుండేవాళ్ళు. మిగిలిన అందరివి కూడా ఓన్ హౌసెసేనండి. ఇంకిక్కడ చూసారు కదా! మా హౌస్ ముందు కలర్‌ఫుల్ పాట్స్ ఇవన్నీ కూడా మా హౌస్ ఓనర్సే పెట్టుకుంటారండి. ఆవిడే వచ్చి మార్నింగ్ టైంలో వాటర్ అవి వేసుకుంటారనమాట వీటికి. ఇంకిక్కడ గ్లాసులండి. వాటర్ గ్లాసులనమాట అవి. సో, వాటికి కూడా చక్కగా కలర్స్ వేసేసి పెట్టారు. సో, అదనమాట మా అందమైన కాలనీ చూసారు కదా! మీకు మొత్తం కాలనీ మొత్తం బ్లాకులన్నీ తిప్పి చూపించాలి అంటే గనక డే మొత్తం పట్టేస్తుందండి. మేము ఉండే బ్లాక్ మాత్రమే చూపించాను. ఇంకిక్కడ ఇంటికి లోపలికైతే వెళ్ళిపోతున్నాను. సాహితీ, సాత్విక్ ఇంకా నిద్ర లేవలేదండి. ఒక్కొక్కసారి మేము వాకింగ్‌కి వెళ్ళినప్పుడు నిద్ర లేచి వాళ్ళిద్దరూ మేమొచ్చేసరికి రెడీ అయిపోయి ఉంటారు. ఇంకిక్కడ విప్ప పూలండి. నేనిందాక నడిచొస్తున్నప్పుడు చూపించాను కదా! మీకు సరిగ్గా కనిపించలేదు గదా! ఇంకివి చూసారు కదా! ఎలా ఉన్నాయో మల్లె పువ్వుల్లా ఉన్నాయి. వీటిని తింటారంటండి. తియ్యగా ఉంటాయంట. నాకైతే తినడానికి భయం వేసింది కానీ వాసన ఎలా ఉంది అంటే మనకి తాటికల్లు స్మెల్ ఒస్తది కదండీ! సేమ్ అలాగే ఉందనమాట. ఇవి 3 పువ్వులు తీసుకొచ్చి కిచెన్‌లో పెట్టాను గదండీ! కిచెన్ మొత్తం అదే స్మెల్ ఒస్తుందనమాట. వెంటనే తీసి బయట పెట్టేశాను. సో, లోపల ఇలా ఉందండి. సో, వీటితో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి. వీటిని ఎండబెడితే ఎండు ద్రాక్ష ఎలా ఉంటాయండి, ఇంచుమించు అలాగే ఉంటాయి. మనకి వీటిని డ్రై చేసి మార్కెట్‌లో ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. వీటిలతో కొన్ని రకాల వంటలవి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారంట. మన సైడు గిరిజన ప్రాంతాల్లో కుడుముల్లాంటివి, లడ్డూల్లాంటివి ఇటువంటివి కూడా ప్రిపేర్ చేస్తారంట విప్ప పూలతో. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరిని నిద్ర లేపుతున్నాను. నిద్ర లేపిన వెంటనే లేచిపోతారండి. అస్సలు బద్ధకించరనమాట నిద్ర లేవడానికి. ఒక్కొక్కసారి మేము వాకింగ్‌కి వెళ్ళినప్పుడు మేము వచ్చే లోపే ఇద్దరూ రెడీ అయిపోయి కూర్చుంటారు. ఒక్కొక్కసారి ఈ విధంగా మేము వచ్చి నిద్ర లేపాలి. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు నిద్ర లేచి రెడీ అవుతున్నారు. నేనైతే కిచెన్‌లోకొచ్చేసానండి. వంట స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీలోకి బూందీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను మొన్న ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు కార బూందీ తీసుకొచ్చాను కదండీ! అది సరిగ్గా తినట్లేదనమాట. ఇంకా కొంచెం ఉంది. సో, దాంతో బూందీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీలోకి చాలా బావుంటుందండి బూందీ కర్రీ. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఇష్టం. ఇక్కడ బయట షాప్స్‌లో మన సైడ్ దొరికే మిక్చర్‌లు కానీ, కారపూస, కార బూందీ ఇటువంటివి ఏవి కూడా పెద్దగా దొరకవండి. హల్దీరామ్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! మిక్చర్ ప్యాకెట్స్ అవిని నమ్కీన్ ప్యాకెట్స్ అవే దొరుకుతాయండి. బయట ఎక్కడ కూడా మిక్చర్ లాంటివి అవి ఏమి దొరకవు. ఇక్కడ ఎక్కువగా స్నాక్స్ ఏంటి అంటే సమోసా అండి. సమోసా, పావు బాజీ, పానీపూరి ఇవే ఎక్కువగా తింటారు. ఇంకిక్కడ నేను పిల్లల బాక్స్‌లోకి చిన్ని చపాతీలైతే చేశానండి. పెద్ద చపాతీలాగా చేసేసి వాటిని ఈ విధంగా రౌండ్ మూత గాని, గ్లాస్ గాని ఉంటే కట్ చేస్తాననమాట. వాళ్ళకి బాక్స్‌లో పెట్టడానికి బావుంటుంది. వాళ్ళకి కూడా తినడానికి బావుంటుంది కదండీ! అందుకని అలా ప్రిపేర్ చేస్తాను. దోసలు వేస్తున్నా, ఈ విధంగా చపాతీ చేసినా, పూరి ప్రిపేర్ చేసినా, ఆ విధంగా చిన్నగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను బాక్సుల్లో. ఇంకిక్కడ కార బూందీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీ. కొంతమంది మసాలా అవి వేసి ప్రిపేర్ చేస్తారు కానీ, నేనైతే చాలా ప్లెయిన్‌గా సింపుల్‌గా ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ ఆయిల్‌లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకున్న తర్వాత, అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసి వాటర్ వేసుకోవాలి. వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు తగినంత కార బూందీ కూడా వేసి కలిపేస్తానండి. అంతే. ఇందులో ఇంక మసాలాలు లాంటివి ఏవి వేయను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయనండి. ఇలా చేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ఏంటంటే కొంచెం కమ్మగా, కారంగా అలా ఉంటుందనమాట. ఇందులో ఉప్పు, కారం కొంచెం చూసి వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ కార బూందీలో కూడా ఉప్పు, కారం ఇవన్నీ ఉంటాయి కదా! అందుకని ఉప్పు, కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇంకా ఈరోజు వెడ్నెస్‌డే కదండీ! అంటే ఇది నిన్న తీసిన వ్లాగ్ అనమాట.
వెన్స్డే సాహితీ సాత్విక్ ఇద్దరికి వైట్ డ్రెస్ కదండి, ఇంకా ఇద్దరు వైట్ డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు స్కూల్కి. చపాతీ తినలేదండి, వాళ్ళకి బాక్స్లో పెట్టేశాను చపాతీ. ఒక గ్లాస్ రాగి జావ తాగి వెళ్ళిపోతున్నారు. సాహితీ సాత్విక్ ఇద్దరికి సమ్మర్ హాలిడేస్ ఇవ్వరా లక్ష్మి గారు అని అడుగుతున్నారు. ఇస్తారండి, మే 3rd వీక్లో కానీ 2nd వీక్లో కానీ ఇస్తూ ఉంటారు. ఈసారి కొంచెం ఎర్లీగానే హాలిడేస్ ఇస్తారు అని అంటున్నారు. ఇంకొక 4 డేస్లో హాలిడేస్ ఉంటాయని అంటున్నారు, చూడాలండి. లాస్ట్ ఇయర్ అయితే మే 3rd వీక్లో ఇచ్చారండి వీళ్ళకి హాలిడేస్. ఈసారి కొంచెం తొందరగానే హాలిడేస్ ఇస్తారు అని అంటున్నారు. మే 2nd వీక్లో కానీ 3rd వీక్లో కానీ హాలిడేస్ ఇస్తారు కదండి, ఇంకా అప్పటి నుంచి జూన్ మొత్తం హాలిడేసే. జూలై 1st వీక్ నుంచి మళ్ళీ వీళ్ళకి స్కూల్స్ రీఓపెన్ చేస్తారు. ఇంకెక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి డీటాక్స్ వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను. హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసుకున్నానండి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ కూడా వేసుకున్నాను. చియా సీడ్స్ హెల్త్కి చాలా మంచివండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మన స్కిన్కి, హెయిర్కి, వెయిట్ లాస్కి అన్నిటికీ కూడా మంచిది. డైజెషన్కి కూడా చాలా మంచివి. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళొచ్చిన వెంటనే ఏదో ఒక మంచి డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుని తాగేస్తాను. ఒక్కొక్కసారి పని ఉండటం వల్ల లేట్ అయిపోతుందండి. ఆ టైంలో మాత్రం సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని తాగుతాను అనమాట. బట్ కంపల్సరీ మార్నింగ్ టైంలో ఏదో ఒక మంచి డీటాక్స్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుని తాగుతాను. ఇంకెక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ టైంలో అంటే లంచ్కి ఎక్కువగా రైస్ అయితే ప్రిపేర్ చేయట్లేదండి. ఒకరోజు రాగి సంకటి, ఒకరోజు మిల్లెట్స్ అట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నిన్న ఓదలు ప్రిపేర్ చేశాను, ఈరోజు ఇవి సామలండి. మిల్లెట్స్ ఏవైనా సరే నైట్ మనం నానబెట్టేసుకుని మార్నింగ్ వండుకోవాలన్నమాట. వీటికి ఒక గ్లాస్ మిల్లెట్స్ తీసుకుంటే కనుక ఏ మిల్లెట్స్ అయినా సరే 2 గ్లాసుల వాటర్ వేసి ఈ విధంగా కుక్కర్ పెట్టేస్తున్నాను. 2 విజిల్స్ వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో. ఒక్కొక్క మిల్లెట్ అయితే పొడిపొడలాడుతూ వస్తుంది, కానీ ఒక్కొక్క మిల్లెట్ అయితే ముద్దలాగా అయిపోతుంది. ఇంకా ఎలా ఉన్నా కర్రీతో తింటే బాగానే ఉంటున్నాయి. హాయ్ అండి, ఇన్స్టాలో బాగా వైరల్ అవుతున్న పచ్చి మామిడికాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ట్రై చేద్దాం, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను. అండ్ తర్వాత మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం. దీనికోసం మనకి పుల్లగా ఉండే పచ్చి మామిడికాయలు కావాలి, 1 లేదా 2. పెద్ద మామిడికాయ అయితే 1 సరిపోతుంది, చిన్నవి కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. అలాగే ఒక 2 పెద్ద సైజు టమాటాలు, పచ్చిమిర్చి, ఒక 10 వరకు పచ్చిమిర్చి కావాలండి. పచ్చి మామిడికాయలు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. అలాగే వీటితో పాటుగా వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ కావాలి. ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ మామిడికాయని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పైన తొడిమి తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయలు బాగా దొరికే సీజన్ కదండి, రకరకాల వంటలు అందరూ ట్రై చేస్తూ ఉంటారు. నేను ఎక్కువగా ఈ పచ్చి మామిడికాయతో పులిహోర ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. అలాగే కొన్ని రకాల కర్రీస్లో కూడా వేస్తూ ఉంటాను. అంటే మటన్ మామిడికాయ, అలాగే చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నప్పుడు చేపల పులుసులో వేస్తూ ఉంటాను, అలా చేస్తూ ఉంటానన్నమాట. అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే నాకు ఎక్కువగా ఈ చట్నీ కనిపిస్తూ ఉందండి. చూడగానే ట్రై చేయాలి అనిపించింది, సో అందుకనే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయలను ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న టమాటోస్ని కూడా ఆ విధంగా 2గా కట్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలకు కూడా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు గమ్ముని అవి పేలిపోయే ఛాన్స్ ఉంది కదండి, అందుకని ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఈ విధంగా వెడల్పాటి అట్ల పెనం పెట్టుకుని దానిపైన ఆయిల్ వేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ, టమాటో, పచ్చిమిరపకాయలని ఈ విధంగా ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఇక్కడ మనం ఆవ నూనె కానీ, పల్లీల నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఉపయోగిస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ చట్నీ ఎక్కువగా నార్త్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ వాళ్ళవి ఆ రీల్స్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారనమాట. వాళ్ళైతే ఎక్కువగా ఆవ నూనె వేసి ప్రిపేర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి నా దగ్గర ఆవ నూనె లేదండి, ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, ఈసారి నిండుకుంది తెప్పించలేదు. వింటర్లో అప్పుడప్పుడు వంటలో ఆవ నూనెతో ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. వింటర్లో ఆవ నూనె ఉపయోగిస్తే మనకి శరీరానికి వేడి చేస్తుంది కదా, అందుకని వింటర్లో ఎక్కువగా ఆవ నూనె ఉపయోగిస్తూ ఉంటాను. కానీ సమ్మర్ వస్తే అసలు ఆవ నూనె తెప్పించను, ఉపయోగించను కూడా. బట్ ఆవ నూనె హెల్త్కి చాలా మంచిదండి, రెగ్యులర్గా యూస్ చేస్తే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకెక్కడ మనం ఈ టమాటాలు, పచ్చిమిర్చి, మామిడికాయ ఇవన్నీ కూడా పెనం పైన వేసుకున్నాం కదండి, మూత పెట్టేస్తే ఈ విధంగా చక్కగా మగ్గిపోతాయి. మామిడికాయ కూడా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇవి బాగా చల్లారనివ్వాలి. గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవన్నీ వేడిగా ఉండగానే పైన నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి.
ఆ వేడికి కొత్తిమీర కూడా బాగా మగ్గిపోతుంది. కొంతమంది పచ్చిమిరపకాయలకి బదులుగా కారం వేసి ఈ చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు. మనం ఇటువంటి పచ్చళ్ళవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు అంటే రోటి పచ్చళ్ళు లాంటివి అవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎక్కువగా పచ్చిమిరపకాయలే ఉపయోగిస్తూ ఉంటాం కదండీ. పచ్చిమిరపకాయలు గానీ, లేదంటే ఎండుమిరపకాయలు గానీ ఉపయోగిస్తాము. కారం అంతగా టేస్టీగా ఉండదేమో అని అనిపించిందండి. అందుకని నేను పచ్చిమిరపకాయలతోనే ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ చల్లారే లోపు నేను ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ కూడా చేసుకొని వచ్చేసానండి. ఇంక ఇవన్నీ చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. టమాటో పైనుండే ఆ పీల్ తీసేసానండి నేను. సో, తీసేసి ఇప్పుడు వీటన్నింటిని ఈ విధంగా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. వీటిని మనం మిక్సీ జార్‌లో కాకుండా మీ దగ్గర రోల్ అవైలబుల్ ఉంటే గనక చక్కగా రోట్లో దంచుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ బాగా ఉడికిపోయింది కదండీ! లోపల పల్ప్ మాత్రమే ఈ విధంగా తీసుకొని వేసుకోవాలి. పైన తొక్క తీసేయాలనమాట. సో, చాలా మెత్తగా ఉడికిపోయిందండి మామిడికాయ అయితే. సో, లోపల ఉండే గుజ్జు మొత్తం తీసి ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. పులుపు కాబట్టి కొంచెం జీలకర్ర వేసుకుంటే మనకి డైజెషన్‌కి బావుంటుంది. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్‌గా అంటే కచ్చబచ్చగా అంటారు గదా! సో, ఆ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయిపోతే బాగోదండి. మనం రైస్‌లో కలుపుకొని తినడానికైనా, సో, దేనికైనా సరే ఈ విధంగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటే బావుంటుంది. ఇది చెప్పాను కదండీ! నార్త్ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు అని. అయితే ఇక్కడ వాళ్ళు ఎక్కువగా తినేది చపాతీ కాబట్టి, ఇది చపాతీల్లోకి చాలా బావుంటుందంటండి. చాలామంది చపాతీల్లోనే తింటున్నారనమాట రీల్స్‌లో అయితే. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అనేది. నేను కూడా ఫస్ట్ టైమ్ ప్రిపేర్ చేస్తున్నాను కదా! టేస్ట్ అయితే బావుందండి. పులుపు కూరలు, పులుపు ఎక్కువ తినడానికి ఇష్టపడతారు కదా! అటువంటి వారందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అయితే చపాతీల్లో కానీ, టిఫిన్స్‌లోకి వేటిల్లో కన్నా తినాలి అనుకుంటే గనక ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క గానీ, లేదంటే 1 టేబుల్ స్పూన్ షుగర్ కానీ వేసుకుంటే బావుంటుందండి. ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి మనం కొంచెం స్వీట్ వేసుకుంటే బావుంటుంది అని అనిపించింది. ఇది రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. సో, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ హెల్త్‌కి కూడా చాలా మంచిది. రా మ్యాంగో, పచ్చిమిరపకాయలు, టమాటో సింపుల్ ఇంగ్రీడియెంట్స్ కదండీ ఇవన్నీ. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా! తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఫ్రిడ్జ్‌లో చాలా మీగడ ఉందండి. 15 డేస్ అయిందనమాట. ఆహ్, ఇక్కడ వెన్న తయారు చేద్దాము అని ఆ మీగడంతా కూడా తీసేసాను. వింటర్‌లో 15 డేస్ అయినా, 20 డేస్ అయినా మీగడ అస్సలు పాడవదండి. ఇక్కడుండే చలికి ఒక 1 మంత్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసినా సరే మీగడంతా అస్సలు పాడవదు. ఎలా పెట్టామో అలాగే ఉంటుంది. బట్ సమ్మర్‌లో మాత్రం ఎప్పటికప్పుడు అంటే ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి మనం ఈ విధంగా వెన్న తయారు చేసేసుకోవాలి. లేదంటే ఒక రకమైన స్మెల్ వచ్చేసి ఆ మీగడంతా కూడా పాడైపోతుందండి. అందుకని ఇంకా సమ్మర్ టైంలో 10 డేస్‌కే నేను ఈ విధంగా వెన్న అనేది తయారు చేసేస్తూ ఉంటాను. నేనెప్పుడు ప్రిపేర్ చేసినా వీడియో పెడుతూ ఉంటాను కదండీ! ఇందులో మీరు పెరుగు వేస్తారా? తోడు పెడతారా? ఇలాగ చాలా డౌట్స్ అడుగుతున్నారు. నేనిందులో పెరుగు వేయను, తోడు పెట్టనండి. పాలు బాగా మరిగించిన తర్వాత, అవి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఒక 1 అవర్, 2 అవర్స్ అలాగా. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత మనకి ఆ మీగడంతా కూడా పైన బాగా కట్టి ఉంటుందండి. ఆ మీగడంతా తీసి ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకొని, ఎవ్రీ 10 డేస్‌కొకసారి, 15 డేస్‌కొకసారి ఈ విధంగా వెన్న తయారు చేసుకుంటూ ఉంటాననమాట. మిక్సీ జార్‌లో వేసేస్తానండి. చాలా ఈజీగా మనకి వెన్న అనేది ఈ విధంగా సెపరేట్ అయిపోతుంది. ఇక్కడ పాలు చిక్కగా పోస్తారు కాబట్టి నాకు ఎక్కువ మీగడొస్తుంది. అలాగే ఎక్కువ వెన్నొస్తుంది. 15 రోజులకొకసారి ఒక కేజీ నెయ్యి కూడా వస్తుందండి. మనం వెన్న ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని వాటర్‌తో నీట్‌గా 2, 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోకపోతే నెయ్యి ఒక రకమైన ఊలు వాసనలాగా అలా వస్తుందనమాట. నీట్‌గా అంటే వైట్ వాటర్ వచ్చే వరకు క్లీన్ చేసుకుంటే మనకి నెయ్యి కమ్మటి వాసనొస్తుందనమాట. అలాగే కింద గసొస్తుంది కదండీ నెయ్యి అయిపోయిన తర్వాత, అది కూడా ఎక్కువగా రాకుండా ఉంటుందనమాట మనం నీట్‌గా క్లీన్ చేసుకుంటే. ఇంకిక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసానండి. సో, లో ఫ్లేమ్‌లో పెట్టేస్తే ఒక 20 మినిట్స్‌లో మనకి నెయ్యనేది రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకిక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం పప్పు నానబెడుతున్నాను దోసల కోసం. చెప్పాను కదండీ ఎక్కువగా మిల్లెట్సే యూజ్ చేస్తున్నాను అని. దోసలైనా, ఇడ్లీ అయినా ఏం ప్రిపేర్ చేస్తున్నా సరే ఎక్కువగా రైస్‌కి బదులుగా మిల్లెట్సే వేస్తున్నాను. ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్ మినపప్పుకి మనం దోసలకి ఏ విధంగా అయితే రైస్ వేస్తామో గ్లాస్‌కి 3 గ్లాసులు, 2:30 గ్లాసులు అలాగే రైస్ వేస్తాం కదండీ! సేమ్ అదే విధంగా నేనిక్కడ సామలు తీసుకున్నాను. గ్లాస్ మినపప్పుకి 2:30 గ్లాసుల
మిల్లెట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. అలాగే అందులో కొంచెం శనగపప్పు, కొంచెం మెంతులు కూడా వేశాను. వీటిని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనం దోస బ్యాటర్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో, మెత్తగా రుబ్బుకుంటామో సేమ్ అదే విధంగా రుబ్బుకోవాలి. ఇంకిక్కడ నెయ్యి కూడా రెడీ అవుతుందండి. మధ్య మధ్యలో ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి. వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయి పైన నురగంతా కూడా పోయి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుందండి. మంచి స్మెల్ వస్తుందనమాట. నెయ్యి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా స్మెల్ మంచిగా వస్తుంది. కలర్ చేంజ్ అయింది అంటే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఎక్కువగా మరిగిస్తే గనక బ్లాక్ అయిపోతుందండి. లాస్ట్ టైం అలాగే చేశాను. నేను ఊరు వెళ్తున్న హడావిడిలో అంటే ఊరు వెళ్ళే రోజున కొంచెం మీగడ ఉందండి ఫ్రిడ్జ్‌లో. అదంతా తీసి హడావిడిగా హై ఫ్లేమ్‌లో పెట్టేసి కాసేసాను. అది కలర్ చేంజ్ అయిపోయిందనమాట. బ్లాక్‌గా అయిపోయింది ఆ నెయ్యి కొంచెం. ఎక్కువ వేడి తగిలేసిందనమాట. అండ్ ఈసారి మాత్రం అక్కడే నుంచుని చాలా మంచిగా నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను. చల్లారిన తర్వాత బాటిల్‌లో వేయాలి. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారండి. వాళ్ళిద్దరికీ భోజనం పెట్టేసి చదివిస్తున్నాను. హోంవర్క్స్ అవి ఉన్నాయి. అవి చేయిస్తున్నాను. మీకు నాలో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేను యూపీ వచ్చిన తర్వాత 3 కేజెస్ వెయిట్ లాస్ అయ్యానండి. చాలా స్ట్రిక్ట్‌గా డైట్ అయితే ఫాలో అవుతున్నాననమాట. ఎందుకంటే నేను ఆంధ్ర నుంచి వచ్చిన వెంటనే వెయిట్ చూసుకున్నాను. 70 కేజెస్ ఉన్నానండి. అంతకుముందు నేను 66 కేజెస్ ఉన్నాననమాట ఊరు వెళ్ళకముందు. వచ్చిన తర్వాత చూసుకుంటే 70 కేజెస్ వచ్చేసాను. ఇంక వెంటనే నెక్స్ట్ డే నుంచే చాలా స్ట్రిక్ట్‌గా డైట్ చేస్తున్నాను. హెల్తీ లైఫ్ స్టైల్. నేనిక్కడ ఉంటే కొంచెం హెల్తీగానే ఉంటానండి. ఆంధ్ర వెళ్తే మాత్రం ఇంకెక్కడ దొరకని ఫుడ్ అవన్నీ కూడా తినేస్తూ ఉంటామనమాట. టైంతో పని లేకుండా తినేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ నా హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నాను కదండీ! ఈ 15 డేస్‌లో 3 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. మార్నింగే చూసుకున్నాననమాట వెయిటు. చాలా హ్యాపీ అనిపించింది. చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకిక్కడ ఈవినింగ్ టైంలో దోస బ్యాటర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇందులో ఏమి నేను యాడ్ చేయలేదండి. నేను సామలు, మినపప్పు, కొంచెం శనగపప్పు, మెంతులు వేసి నానబెట్టుకున్నాను కదా! అవి ఇంకా క్లీన్ చేసి ఆ విధంగా మెత్తగా రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకిక్కడ నెయ్యి కాచాను కదండీ! చల్లారిన తర్వాత ఈ విధంగా బాటిల్‌లో వేసుకున్నాను. ఇది కేజీ బాటిల్ అండి. కరెక్ట్‌గా కేజీ నెయ్యి అయ్యిందనమాట. పూసలాగా కమ్మటి వాసనొస్తూ చాలా బావుందండి నెయ్యయితే. నెయ్యి కాస్తున్నప్పుడు చాలామంది తమలపాకులు, కరివేపాకు ఇటువంటివి యాడ్ చేస్తూ ఉంటారు కదండీ! నేనైతే ఏమి వేయనండి. ప్లెయిన్‌గానే కాస్తూ ఉంటాను. బట్ నెయ్యయితే చాలా మంచి స్మెల్లొస్తుంది. అలాగే ఈ విధంగా పూసలాగా కూడా ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. నేను ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టను. బయటే ఉంచేస్తూ ఉంటాను. ఇంకిక్కడ నైట్ డిన్నర్‌లోకి పెసరపప్పు చారు ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి వాళ్ళు చపాతీనే తిన్నారండి పిల్లలు. ఇంక అందుకని నైట్ డిన్నర్‌లోకి రైస్ ప్రిపేర్ చేసి పెసరపప్పు చారు ప్రిపేర్ చేశాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.